మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో నమస్తే వీవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ రామ్మోహన్ నమిలే గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా మంది అనుకుంటారు అంటే శాలరీ 1 lakh శాలరీ ఉన్నా కూడా 50,000 శాలరీ ఉన్నా కూడా డబ్బులు ఆదా చేయలేకపోతున్నాము. ఎంత శాలరీ వస్తున్నా కూడా ఖర్చు అయిపోతుంది. ఎంత బడ్జెట్ వేసుకున్నా కూడా ఫైనల్ గా చూస్తే ఏమీ ఉండట్లేదు చేతిలో అనే ఒక కన్ఫ్యూజన్ అయితే చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి డబ్బు ఎందుకు ఆదా చేయలేకపోతున్నారు అంటే దానికి మీ టిప్స్, మీరు ఇచ్చే సజెషన్స్. మనకి 2 నాలెడ్జెస్ ప్రతి ఒక్కడికి ఉండాలి. చదువు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఎర్నింగ్ ఉన్నా లేకపోయినా 2 నాలెడ్జ్ ఉండాలి. ఒకటి ఆల్ఫాబెటికల్ నాలెడ్జ్, అక్షర జ్ఞానం. ఇంకోటి న్యూమరికల్ నాలెడ్జ్, అంకెల జ్ఞానం. మీరు చెప్పింది అంకెల జ్ఞానానికి సంబంధించిన విషయము. ఎంత వచ్చినా ఆదాయమే మిగలట్లేదు. ఒక 6 పదాలు చెప్తాను నేను లెక్కలకు సంబంధించి. లెక్కలంటే మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అని కాదు, మన డబ్బులు లెక్క పెట్టుకోవడానికి కనీస లెక్కల గురించి. రిసిప్ట్, పేమెంట్. మనకు వస్తే రిసిప్ట్, మనం వేరే వాళ్ళకి ఇస్తే పేమెంట్. దీంట్లో నుంచి పోగా మిగిలింది ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత. ఇంకా కిందికి వస్తే అల్టిమేట్గా ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఎంత అని. ఇవి కంపెనీల్లో చేస్తారు. కానీ ఇంటికి కంపెనీకి తేడా లేదు. కంపెనీ కొంచెం కమర్షియల్గా పెద్ద పైమాన హయ్యర్ దీంట్లో ఉంటుంది. ఇది ఇంటికి కూడా ఇదే ద సేమ్ థింగ్ అప్లై ఫర్ ద హోమ్ ఆల్సో. దెన్ ఎన్ని డబ్బులు వచ్చినా కూడా మిగలటం లేదు. ఇది కొంతమంది ఆవేదన కదా, అదే కదా మీరు అడుగుతుంది కదా. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది. మీరు నల్లా కింద బకెట్ పెట్టారు, ఎంతసేపటికి నిండట్లేదు. అది 2 నిమిషాలు బయటకు వచ్చారు, ఏదో పని చూసుకొని మళ్ళీ పోయారు, నిండాలి కదా, నిండలా. సరే ఇంకా కొంతసేపటికి నిండుతుందేమో అనేసి మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ నిండలేదు. ఏంటి అనేసి మీ క్యూరియాసిటీ పెరిగి యూ ఎంక్వైర్ అబౌట్ ఇట్. ఈఎన్ ఎంక్వైర్ అంటే బయట నుంచి, ఐఎన్ ఇంక్వైర్ అంటే లోపల నుంచి. బకెట్ తీసి చూస్తే అడుగున చిల్లు ఉంది, పెద్ద చిల్లు ఉంది, అడిగే లేదు. మీరు చూసుకోవాలా అది. దీన్ని మీరు దానికి అన్వయం చేసుకుంటే మీకు ఆదాయానికి మించి ఖర్చు ఉంది. ఇంకా మీకు ఎట్లా సేవింగ్ ఉంటుంది? ఫ్యామిలీ బడ్జెట్ వేసుకుంటున్నారా? వ్యూయర్స్ చూస్తున్న వాళ్ళు, ప్రతి కంపెనీ దేని ప్రిపేర్ బడ్జెట్. బేసికల్గా బడ్జెట్ అంటే మనీ రిలేటెడే, కానీ ఒక్కొక్కసారి మనం టైంకి కూడా టైం బడ్జెట్ కూడా చేస్తుంటారు. అంటే ఈ టార్గెట్ ఈ టైం లోపల అవ్వాలని దానికి మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫినాన్షియల్ బడ్జెట్. మనకు సామెత ఉంది. నేను సామెతలు అప్పుడప్పుడు ఉట్టంకిస్తుంటాను. సామెతల ద్వారా కూడా వీ కెన్ ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ అండ్ అవర్ వే ఆఫ్ లివింగ్. సామెతలు పక్కన పెట్టండి, కొన్ని విశిష్టమైన పదాల విశ్లేషణ, అనాలిసిస్ ఆఫ్ వర్డ్స్ ఎట్ ద డీపర్ లెవెల్ నుంచి కూడా వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్స్. మంచం ఉన్న దగ్గరికి కాలు ముడుచుకోవాలి అనేసి ఒక తెలుగులో ఒక సామెత. మనం ఎవరింటికైనా పోయినాము, ఈయన కొంచెం ఈ జెంటల్మెన్ 6 నిమిషాలు, అందరూ జెంటల్మెన్ పొట్టివాడు కూడా, కానీ ఈయన 6 అడుగులు ఉన్నాడు. వాళ్ళ మంచం పాపం 5 అడుగులే ఉంది. ఈయన ఒక కాలు ఎక్స్టెండ్ చేసి పెట్టుకుంటే వచ్చిపోయే వాళ్ళకి తగులుతుంది. తగిలి వాళ్ళకి ఇబ్బంది సంగతి వేరే పెడితే ఈయన కూడా ఇబ్బంది అవ్వచ్చు, ఈయన కాలికి దెబ్బ తాకొచ్చు. అందుకింతలో ముడుచుకొని పడుకోవాలి. అలాగే మీకు ఇన్కమ్ తక్కువ, ఉన్నంతలోనే ఉండు. బేషేయాలి. దీనికి మినిమలిస్ట్ లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అత్యంత కనీసమైనటువంటి అవసరాల మీదనే బతకడం అనేది, సంతోషంగా బతకడం అనేది, అది ఒక అభ్యాసంగా అలవాటు కింద మార్చుకుంటే మీకు ఎర్నింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు, తక్కువ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. ఇది వీ హ్యావ్ టు గెట్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఇట్. నౌ అంటే ఫ్యామిలీ బడ్జెట్ను చూసుకునేసి, అంటే నేను కోర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని నేను కుటుంబాన్ని 2 రకాలుగా విభజన చేస్తా. హస్బెండ్, వైఫ్, మైనర్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 18 years, వాళ్ళు కోర్ ఫ్యామిలీ. ఇక పేరెంట్స్ యొక్క పేరెంట్స్ కానీ ఇదంతా ఎక్స్టెండెడ్ గోస్ ఆన్. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఐఎమ్ నాట్ టచింగ్. అయితే మీకు అయితే సాయి, SAI, సేవింగ్స్, ఈసాయి, ESAI, ఎర్నింగ్స్, సేవింగ్స్, సర్ప్లస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మనకు వచ్చిన టోటల్ ఇన్కమ్లో మోస్ట్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ పక్కన పెట్టి
ఆ తర్వాత నాట్ సో ఎసెన్షియల్ ఎక్స్పెండిచరు కొంత చేసి మిగిలింది 2 భాగాలుగా చేసి కొంత సేవింగ్స్ రూపంలో కొంత ఇన్వెస్ట్ రూపంలో పెట్టడం అనేది ఆన్ ఏ మంత్లీ బేసిస్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఎస్ఐపి అని ఉంది, సిస్టమిక్ ఇన్వెస్ట్ ప్లాన్స్ అని మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. ఎవ్రీ మంత్ యూ పే సంథింగ్ అండ్ యూ గెట్ సంథింగ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. వాటిల్లో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. ఐ యూజ్ దీస్ వర్డ్స్, ఇన్వెస్ట్, IAF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాదు, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. వై ఫర్గెట్ అంటే అది ఉన్నది అన్న జ్ఞాపకం ఉంటే అవసరం ఉన్నా లేకపోయినా మళ్ళీ దాన్ని ప్రీమెచ్యూర్ విత్డ్రా చేయడమో దాని మీద లోన్ తీసుకోవడమో ఇటువంటి పనులన్నీ జరుగుతుంటాయి. మనుషులకు అనేది డబ్బుతో నిమిత్తము లేనటువంటి కోరికలు ఎన్నున్నా పర్వాలేదు, డబ్బుతో ముడిపడి ఉన్న కోరికలు తక్కువ ఉండాలి. యు ఆర్ సేఫర్. పుస్తకాలు చదువుకోండి, లైబ్రరీకి పోండి, ఆన్లైన్ చూడండి, లాట్ ఆఫ్ కంటెంట్ ఈస్ దేర్. వై షుడ్ యూ క్రేవ్ ఫర్ దిస్ వన్? బయటకు పోవడము, హోటల్లో తినడం ఎందుకు? 5 రూపాయలకి మధ్యాహ్నం కూడా భోజనం దొరుకుతుంది, అక్కడ పోయి తినొచ్చు కదా. డబ్బులు లేని సంగతి చెప్తున్నా. నేను 2-3 సార్లు తిన్నాను. డిస్పైట్ మై అఫోర్డబిలిటీ టు పే 300-400 అండ్ టేక్ ఏ గుడ్ లంచ్ ఇట్ హోటల్. ఇది ఎందుకంటే మనల్ని మనము హంబుల్గా ఉండడానికి స్తోమత లేని వాళ్ళు పాపం ఎట్లా తింటున్నారు అనేది వాట్ విసే సింపతి అనే పదం ఉంది, ఎంపతి అనే ఇంకో పదం ఉంది. సింపతి అంటే బయట నుంచి చూపిస్తే సింపతి, వాళ్ళ షూ కూడా మనం వేసుకొని వాళ్ళలోకి వెళ్తే పరకాయ ప్రవేశం చేసి అనుభవించింది వేరే సంగతి. నేను 3-4 సార్లు తిన్నాను. ద ఫుడ్ ఈస్ గుడ్, దాని కుకింగ్ ఛార్జెస్ 30 రూపీస్ పడుతుంది అనేసి ఐ రెడ్ సమ్వేర్. Government or other organizations, they allow they give some charity or something like that. Ultimately they are providing to the end consumer at ₹5. అది తినండి మీకు కుదరనప్పుడు. ఫ్యామిలీ అందరు తినొచ్చు, రిస్ట్రిక్షన్ ఏం లేదు దాంట్లో. కానీ మనకి నామోషి, ఇగో, అన్వాంటెడ్ ఫాల్స్ ఇగో అంటాం, ఫాల్స్ ప్రిస్టేజ్, ఫాల్స్ ఇగో, అది ఉండకూడదు. జీవితంలో నిరాడంబరత ఉండాలి. మీ బకెట్కి చిల్లుందేమో చూసుకోండి. ఇక్కడ బకెట్ అంటే మీ ఎక్స్పెండిచర్ మీ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉందా చూడండి. అన్వాంటెడ్ అంటే రాత్రి పడుకునే ముందర కానీ ఫస్ట్ వీక్ శాలరీ ఆర్ ఇన్కమ్ వచ్చిన తర్వాత, మంత్లీ ఇన్కమ్ వస్తుంది ఎవరికైనా, శాలరీ కానీ నాన్ శాలరీ కానీ ఆర్ వీక్లీ బేసిస్ వచ్చినప్పుడు మీరు ఈరోజు చేసిన ఖర్చులో, ఈ నెలలో చేసిన ఖర్చులో, ఈ ఖర్చులో నేను ఏదైనా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉండింది అనేది చూసుకొని అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ నుంచి యూ స్టాప్ దట్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బడ్జెట్ ప్లాన్ చేసే వాళ్ళు ఉన్నారంటారా సార్? ఉన్నారు, చాలా తక్కువ మంది. మనకి బడ్జెట్ పద్మనాభం సినిమా వచ్చింది, మరి వచ్చింది కదా. బడ్జెట్ పద్మనాభం సినిమా వచ్చింది. ఐ థింక్ జగపతి బాబు. ఐ డోంట్ కోట్ మచ్ ఆఫ్ ద సినిమాస్. ఐ డోంట్, అంటే ఆ రోజులో ఏం ఖర్చు, ఈవెన్ టీ తాగినా కూడా, బయటకు వెళ్ళినప్పుడు టీ తాగాము, టిఫిన్ తిన్నా, ఒక జ్యూస్ తాగినా, కానీ ఏమన్నా లైక్ చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టించుకుంటే ఆ చెప్పు కుట్టించడానికి ఎంత అయింది, ప్రతిదీ బడ్జెట్. కానీ ఒకటేమా అంత పిసినారు కూడా ఉండక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలో నేను ఎప్పుడు కూడా లెక్కలు రాసుకోలేదు. అంటే ఒక 1000 రూపాయలకు మించిన పద్దు తప్ప 1000 లోపల ఉండే పద్దు మీద ఐ డోంట్ ఫోకస్. 1000 రూపాయల పైన దాన్ని కూడా లెక్క రాయ నేను. ఐ డోంట్ రెడ్ దట్. బట్ స్టిల్ ఆటోమేటిక్గా కంట్రోల్ వెళ్తుంది. అనవసరమైన ఎక్స్పెండిచర్ చేయకపోవడం అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ మై మై బిహేవియర్ ఆర్ కండక్ట్. సార్ ఫైనల్ గా చెప్పండి సార్, సీరియస్ గా బడ్జెట్లు వేసే వాళ్ళకి శాలరీ రాగానే ఇద్దరు అనుకుంటారు కూర్చొని, వైఫ్ అండ్ హస్బెండ్, మనం శాలరీ రాగానే బడ్జెట్ వేసుకోవాలి సీరియస్ గా, దీనికి ఇంత పెట్టాలి, దీనికి ఇంత పెట్టాలి, వేరే ఖర్చులు ఈ మంత్ లో మనం బయటకు వెళ్ళకూడదు, హోటల్ ఫుడ్ తినకూడదు, రెస్టారెంట్స్ కి వెళ్ళకూడదు, అక్కడికి ఇక్కడ టూర్స్ వెళ్ళొద్దు అని సీరియస్ గా ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఏమని చెప్తారా ఫైనల్ గా? అంత సీరియస్ కూడా అక్కర్లేదు, కానీ దాని మీద అవగాహన లేని వాళ్ళు ఒక 5-6 నెలలో, ఒక 1 or 2 years చేసుకుంటే అది అలవాటు కావాలి జీవితంలో. నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు దుబారా ఖర్చులు చేయను, అలా అని లెక్క కూడా రాయను, అలా అని పిసినారుని కూడా కాదు. బట్ స్టిల్ ఐఎమ్ కంఫర్టబుల్. దెర్ ఇస్ ఎ సఫిషియంట్ సర్ప్లస్ ఫర్ మీ ఎట్ మై లెవెల్. అది అలవాటు చేసుకోవాలని నాలా చాలా మంది ఉన్నారు. ఈ పిసినారు వాళ్ళు కూడా ఉన్నారు. రూపాయికి లెక్క రాయడం ఎందుకు, పేపర్ దండగా. చాలా కోటీశ్వర్లు కూడా, ఆమె చెప్తుంది ఒక ఆమె నాతో, దే రైట్ అకౌంట్ ఈవెన్ ₹1 ఐ స్పెండ్. అదేం పెద్ద ఘనకార్యమా? నాట్ నీడెడ్ ఎట్ ఆల్. మీకు ఆచరణలో ఇన్బిల్ట్గా వచ్చేయాల. సో సీరియస్ గా ట్రై చేస్తే మనం ఆదా చేయొచ్చు డబ్బులు 100% బియాండ్ అవుట్. థ్యాంక్ యూ సార్, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.